నా పేరు అరుణ్. టుడే 8 న్యూస్ రిపోర్టర్ నేను. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్లో మనం ఉన్నాం. ఈరోజు మనం ప్రేమలత మేడం గారితో పద్మలత మేడం గారితో మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. పద్మలత మేడం గారు, ఈరోజు మీరు స్కూల్లో పిల్లలకు ఎంతో బాగా చెప్తున్నారని, పిల్లలని ఎంతో క్రమశిక్షణలో మీరు పాఠాలు చెప్తున్నారని, పిల్లల యొక్క బాగోగులు మీరు చూసుకుంటున్నారని, పిల్లలని అనుక్షణం మీరు పరిశీలిస్తున్నారని, పిల్లలకు శుభ్రత అనే విషయంలో చాలా మీరు నీట్ అండ్ గ్రీన్గా మీరు వ్యవహరిస్తున్నారని, ఈరోజు పిల్లలు కూడా ఎంతో ఆనందం వర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హలో సార్, నమస్తే. నా పేరు పద్మలత. గొల్లపల్లి ప్రైమరీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు చాలా బాగా మేము చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకొని చాలా చక్కగా వాళ్ళు వాటిని పాటిస్తారు. కాబట్టి మాకు ఇవన్నీ కూడా సాధించడంలో మాకు చాలా సాధ్యమవుతుంది. కాబట్టి పిల్లల సహకారము మరియు ఇక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి, ఇక్కడ పనిచేసే ప్రతి వ్యక్తి కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా మేము వ్యవహరిస్తాం. కాబట్టి పిల్లల పట్ల మేము ప్రత్యేక శ్రద్ధను తీసుకొని వాళ్ళకి ఎన్నో కొత్త విషయాలను నేర్పడానికి కానీ, ప్రతి విషయం వారికి అవగాహన చేయడానికి కానీ మాకు ఎంతో సులభతరం అవుతుందండి. అయితే మేడం గారు, ఇక్కడ పిల్లలను కూడా మనం ఇంటర్వ్యూ తీసుకుంటే పిల్లలు మా మేడం గారు ఎంతో చక్కగా బోధిస్తున్నారు. మాకు అనుక్షణం చాలా 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 బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. భోజన విషయంలో కూడా మాకు ఏ లోటు రాకుండా చూస్తున్నారు. మాకు ఒక కన్నతల్లులు ఇంటికాడ ఎంత అయితే శ్రద్ధ తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా మా పైన శ్రద్ధ తీసుకుంటున్నారు. మాకు ప్రతి పాఠాలు క్లుప్తంగా చెప్తున్నారు. బాత్రూమ్ విషయంలో కూడా శ్రద్ధ వహిస్తున్నారు. పాఠాల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని ఎంతో ఎంతో కేర్ఫుల్గా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు అని చెప్పేసి పిల్లలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేడం గారు? అంటే ఇక్కడ స్కూల్ టైము 9 to 4 వరకు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాధ్యత అనేది మేమే తీసుకోవాలి. మాపై ఎంతో నమ్మకంతో వారి యొక్క తల్లిదండ్రులు మా పాఠశాలలో జాయిన్ చేశారు. కాబట్టి వాళ్ళ బాధ్యత మాత్రము మాదే అవుతుంది. ఇక్కడికి వచ్చాక మా పిల్లలాగే మేము చూసుకుంటాం. కాబట్టి వాళ్ళతో అట్లా మేము చేయడానికి మాకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎంతో నమ్మకంతో ఉన్నప్పుడు మేము కూడా అంత నమ్మకాన్ని కలిగిస్తేనే కదండి వాళ్ళు మా పాఠశాలకు వచ్చేది, వాళ్ళు నేర్చుకునేది కానివ్వండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరిస్తారు. కాబట్టి వాళ్ళకి మేము చెప్పాము, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మా పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి, మీరు వాళ్ళ పట్ల మీకు మంచి అనిపిస్తేనే ఇక్కడ చదివించండి అని మేము వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం. కాబట్టి దాన్ని మేము నిలబెట్టుకొని మా వంతు కృషిని మేము చేస్తున్నాం అన్నమాట. చూశారండి, మేడం గారు ఇక్కడ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. పిల్లలకు అనుక్షణం తన యొక్క బాధ్యతలని మేము సక్రమంగా నిర్వహిస్తామని చెప్పేసి మన పద్మలత మేడం గారు కూడా హామీ ఇవ్వడమే కాదు, దాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా మనం పిల్లలైతే ఇంటర్వ్యూ తీసుకుందాం. మీ పేరేంది బాబు? లేబో ఒకసారి. ఏ క్లాస్ చదువుకుంటున్నాము? మీ పద్మలత మేడం గారు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? మంచి పాఠాలు చెప్తున్నారా? భోజన విషయంలో బాగా చూసుకుంటుర్రా? బాత్రూమ్ నీట్ల విషయంలో బాగా చూసుకుంటుర్రా? మీకు అనుక్షణం పర్యవేక్షిస్తుర్రా? ఓకే, కూర్చో. నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుకుంటున్నావు? మీ పద్మలత మేడం గారు ఎలా చూసుకుంటున్నారు? మరి మీకు పాఠాలు ఎలా చెప్తున్నారు? భోజన విషయంలో ఎలా చూస్తున్నారు? పరిశుభ్రత విషయంలో ఎలా చూసుకుంటున్నారు? ఓకే, కూర్చో. మీ పద్మలత మేడం గారు బాగా చూసుకుంటున్నారని ఎంతమంది చేతులు లేపుతారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చూశారండి, ఈరోజు పద్మలత మేడం గారి యొక్క పాఠాలు బాగున్నాయని, ఈరోజు పద్మలత మేడం గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారని, మాకు మంచి పాఠాలు చెబుతున్నారని, మాకు భోజన విషయంలో కూడా మమ్మల్ని ఎంతో ఎంతో చక్కగా మాకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారని, నీట్ అండ్ గ్రీన్ విషయంలో కూడా మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారని, మాకు తల్లిదండ్రులకు కూడా
ఎంతో శ్రద్ధ, తల్లిదండ్రుల బాధ్యత కూడా మా పట్ల వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు పిల్లలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి టీచర్లు ఉంటే ఇంకా అనేక స్కూల్లో విద్యా బోధన అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈరోజు గవర్నమెంట్ అనుకున్న విధంగా పద్మలత మేడం గారు గవర్నమెంట్కు అనుకున్న విధంగా పాఠాలు అందిస్తున్నారు. తను తీసుకున్న యొక్క జీతాన్ని కూడా న్యాయం చేస్తున్నారు. మరి దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం గారు? అంటే మాకు జీవనం ఇచ్చేది వాళ్ళ నుంచి మేము ఆశించేది ఏంటంటే వాళ్ళని మంచి పౌరులుగా సమాజానికి అందించాలి. ఒక తరాన్ని వాళ్ళకి మేము అందిస్తే వాళ్ళు ఫ్యూచర్లో చాలా బాగుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనము తీసుకునే దానికి న్యాయం చేయాలి. అప్పుడే మనము కానీ సమాజం కానీ అందరూ కూడా చాలా బాగుంటారు. ఒక మంచి తరాన్ని మేము అందించినప్పుడు వారి జీవితంలో వారు చాలా స్థిరపడ్డప్పుడు మేము ఎక్కడ కనిపించినా మేము మా టీచర్లు చెప్పడం వల్లే మేము ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నాం. ఎందుకంటే మా గురువులు మాకు చెప్పడంతో మేము ఇలాంటి మంచి జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి అదే స్ఫూర్తిని వాళ్ళలో కూడా నింపి వాడు కూడా మాలాగా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అదే వాళ్ళకి ప్రేరేపణ కూడా కలిగిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మాతో ఉంటారు కాబట్టి మమ్మల్ని చూస్తూ మేము ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటారు. మేము సరిగ్గా లేనప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా ఉండలేదు. కాబట్టి మేము చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా చెప్పేది చేసే విధంగా ఉండాలని మా యొక్క అభిప్రాయం. చూసారండి, ఈరోజు పద్మలత మేడం గారు ఎంతో చక్కగా తన బాధ్యతని తను నిర్వహిస్తారంట. తన బాధ్యతలను నిర్వహిస్తూ పిల్లల యొక్క సంక్షేమాన్ని ఎంతో పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి మేడం గారు అనేక స్కూళ్లకు ఆదర్శం కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. మా యొక్క టుడే 18 న్యూస్ లక్ష్యం ఏంటంటే ఇలాంటి టీచర్ వాళ్ళని ప్రజలకు చూపించడం, వ్యవస్థలో ఇలాంటి టీచర్ల యొక్క గొప్పతనాన్ని చూపించడం, వ్యవస్థలో ఇలాంటి టీచర్లు ఇంత బాగా చెప్తున్నారని చెప్పేసి తన యొక్క ప్రతిభని చాటించడం యొక్క మా టుడే 18 న్యూస్ యొక్క లక్ష్యం. మేడం గారు ఇంత మంచి కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. మేడం, చివరిగా మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్ని మీరు ఏ విధంగా పైకి తీసుకెళ్తున్నారు? పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు ఏ విధంగా పైకి తీసుకురావాలనుకుంటున్నారు? పిల్లలని ఏ విధంగా మీరు ఇంకా కార్యాచరణ చేయాలనుకుంటున్నారు? తమ ఉద్దేశం ఏంటి మేడం? సరే, ఇప్పుడు 4th క్లాస్లో 14 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గురుకుల ఎగ్జామ్కి అప్లై చేశారు. వాళ్ళందరూ కూడా 100% సీటు మంచి స్కూల్లో వస్తుందని మేము ఆశిస్తున్నాము. అలా సాధిస్తారని కూడా మా విద్యార్థుల పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా అలాగే 100% రిజల్ట్ వచ్చింది. మంచి టాప్ ర్యాంక్ తీసుకుని వచ్చారు. అట్లాగే ఇప్పుడు మరి నిన్నటి రోజు జరిగినటువంటి 26 జనవరి రోజు కూడా మేము చెప్పాము. ఈ సంవత్సరము 14 మెంబర్స్ రాస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ మంచి స్కూల్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ మీరందరూ ఒకటిగా ఉండి ఈ వచ్చే సంవత్సరం కూడా చాలా మంది పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయాలని మేము ప్రజాప్రతినిధులను కూడా కోరాము. వారు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక మా స్కూల్ నెంబర్ 1గా ఉండాలని మేమందరం కూడా మా ప్రధాన ఉపాధ్యాయులు, మా సంతోష్ సార్ కానీ, వనిత మేడం కానీ, మేము కానీ ఇక్కడ అందరూ కూడా ఆశిస్తున్నాము. చాలా థ్యాంక్ యూ పద్మ గారు. చూశారండి, ఇంత గొప్ప కార్యక్రమంలో మేడం గారు ఎంతో చక్కగా తన యొక్క ప్రతిభని చూపించడమే కాకుండా పిల్లల పట్ల ఎంతో శ్రద్ధని కూడా మేడం గారు కలిగి ఉన్నాడు. ఇలాంటి టీచర్ని ప్రభుత్వం గుర్తించాలని, ప్రజలు గుర్తించాలని, గ్రామ సర్పంచ్ గారు గుర్తించాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ అరుణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గుల్లపల్లి.